గురువుగారు మేషరాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? మేషరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ. 8వ రాశిలో శుక్రుడు, అలాగే దశమంలో కేతువు. శుభ ఫలితాల కోసం బాగా శ్రమించాలి. ఇబ్బందులున్నా సత్వర విజయము సిద్ధిస్తుంది. అంటే ఇబ్బందులతో కూడినటువంటి ఫలితం ఉన్నదన్నమాట. అలసత్వం లేకుండా సకాలంలో స్పందిస్తే సరిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తే సరిపోతుంది. అధిక ధన వ్యయం సూచితం. కొంత పొదుపు కూడా అవసరం. బాధ్యతల వల్ల సతమతమవుతారు. ముందుగానే పనులు ప్రారంభిస్తే సమస్య ఉత్పన్నం కాదు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. పెద్దల సహకారంతో ఉపయోగంగా ఉంటుంది. పెద్దల సహకారంతో ఉపకారం జరుగుతుంది. కొందరి వల్ల ఇబ్బందులు ఉంటాయి. తెలివిగా వ్యవహరించడం అవసరం. అందరినీ నమ్మకండి. చెడు ఆలోచించరాదు. భయాన్ని వీడి ప్రశాంత చిత్తంతో ముందడుగు వేయండి. వారాంతంలో తప్పకుండా శుభం జరుగుతుంది. మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఇష్టదైవాన్ని స్మరించడం చాలా మంచిది. మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? ఆలయ క్రమంలో సూర్య భగవానుడి సందర్శనం చాలా వరకు శక్తినిస్తుంది. మేషరాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? అష్టమ గురుదోషం ఉంది కాబట్టి శనగలు దానం చేయటం